నమ్ముకున్న ప్రజానికానికి ఆయనో ఆశాకిరణం, కష్టాల్లో ఉన్న ప్రజలకు ఆయనో ధైర్యం. అందుకే ప్రజల కోసం నేనున్నానంటూ గర్జిస్తున్నారు. మనం సేవకులం, ప్రజలే మనకు దేవుళ్ళంటున్నారు. ప్రతి ఒక్కరం ప్రజల కోసమే పనిచేయాలి. పారదర్శకమైన పాలనతో పాటు అవినీతి రహిత సమాజాన్ని నిర్మించాలి. అప్పుడే జనాలకు మన మీద నమ్మకం కలుగుతుంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ మాటలివి. స్వచ్ఛమైన పాలన కోసం సీఎంకే సూచన ఇస్తున్నారు. ప్రజల కోసం కలిసికట్టుగా పనిచేద్దామంటూ అభయహస్తం ఇచ్చారు. అధికారంలో ఉంటూ ప్రజావాణిని బలంగా వినిపిస్తున్న ఒకే ఒక్కడిపై ఇవాల్టి రాజ్ న్యూస్ స్పెషల్ ఫోకస్. ప్రజానేత రాజగోపాల్ రెడ్డి ఎందుకు రగిలిపోతున్నారు? ఎందుకు మాటల తూటాలు పేలుస్తున్నారు? చిన్న కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత? జనం నాడినే ఇంటెలిజెన్స్ కంటే ముందే రాజగోపాలుడు పసిగట్టారా? గ్రౌండ్ రియాలిటీ అర్థం చేసుకునే ఆ కమెంట్లు చేశారా? రాజకీయ ప్రత్యర్థులకు మరో అస్త్రం ఇవ్వొద్దు అనే గళం వినిపిస్తున్నారా? కరుడు కట్టిన కాంగ్రెస్ కార్యకర్తల మనసులో మాటనే ఆయన బయట పెడుతున్నారా? ఇంతకీ రాజగోపాలుడి రాగం హస్తానికి మంచి చేస్తుందా, చెడు చేస్తుందా? సీఎం రేవంత్ టార్గెట్ గా ఆయన ముందుకు వెళుతున్నారా? సీనియర్ పొలిటీషియన్ గా పబ్లిక్ పల్స్ పట్టుకునే మాట్లాడుతున్నారా? ఇంతకీ రాజగోపాల్ రెడ్డి ఏం కమెంట్లు చేశారు? ఆ వ్యాఖ్యల పరమార్థం ఏంటి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఓ ఫైర్ బ్రాండ్ లీడర్. తెలంగాణ రాజకీయాల్లో అజాత శత్రువు. స్వపక్షమైన విపక్షమైన ముక్కుసూటిగా మాట్లాడే మనస్తత్వం ఉన్న నాయకుడు. ఆ ముక్కుసూటితనమే కొన్నిసార్లు ఆయన ఇబ్బందులకు గురిచేస్తోంది. ఆయన నమ్ముకున్న ప్రజల కోసం గళమెత్తుతూనే ఉన్నారు, గర్జిస్తూనే ఉన్నారు. కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో హెడ్లైన్ గా మారిపోయారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాష్ట్ర ఉద్యమంలో కానీ ఒక కుటుంబ పాలన, కేసీఆర్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కానీ పోరాటం చేసిన డిజిటల్ మీడియా సోదరులందరినీ కూడా గౌరవించుకోవాలి తప్పితే అవమానించడము సబబు కాదు అని చెప్పేసి నా అభిప్రాయాన్ని నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, నిర్భయంగా ట్వీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, ఈ తెలంగాణ రాష్ట్రం అనేది ఒకటి సొత్తు కాదు. ఏ వ్యక్తి అయినా అహంకారపూరిత పరిపాలన చేయడము సమాజానికి మంచిది కాదు. నిజం గడప దాటేలోపు అబద్ధం 6 గడపలు దాటుతోంది. అవును, నిజమే. సోషల్ మీడియాలో అదిగో పులి అంటే ఇదిగో పులి అంటూ పుకార్లు పుట్టించేస్తున్నారు నెటిజన్లు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన కామెంట్లను కూడా ఇష్టం వచ్చినట్లుగా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రత్యర్థులైతే ఆయన బైట్లను బిట్లు బిట్లుగా కట్ చేసి తెగ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు సైతం ఆయన వ్యాఖ్యల్ని విభిన్న కోణాల్లో అవగాహన చేసుకుంటున్నారు. తప్పేం లేదని కొందరంటుంటే ముమ్మాటికి తప్పేనంటున్నారు ఇంకొందరు. ముందు చూపుతోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నారని, ప్రతిపక్షాల ట్రాప్ లో పడొద్దని సీనియర్లు కొండ బద్దలు కొట్టి చెబుతున్నారు. దీంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లోనూ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. లేదంటే వాళ్ళ మధ్యనే ఉంటా, వాళ్ళ కోసం పనిచేస్తా, వాళ్ళ కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా, వాళ్ళ కోసం ఎంత దూరం అన్న పోతా, ఎంత పోరాటం చేస్తా, అవసరమైతే మళ్ళీ త్యాగం చేసి పోయినసారి ప్రభుత్వాన్ని మీ కాళ్ళ తీసుకురాలే. రాజీనామా చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కాళ్ళకాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతా. మీ అందరికి మాట ప్రజలు 5 ఏళ్లు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చారు. అధిష్టానం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చింది. కానీ అంతలోనే సీఎం అనుమల రేవంత్ కామెంట్లు గాంధీ భవన్ లో ప్రకంపనలు సృష్టించే 10 ఏళ్లు నేనే సీఎంగా తెలంగాణను పాలమూరు గడ్డ నుంచి పాలిస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి కేటీఆర్ కు సవాలు విసిరారు. సీఎం రేవంత్ విసిరిన సవాల్ మిస్ఫైర్ అయింది. చీఫ్ మినిస్టర్ కామెంట్లపై టీ కాంగ్రెస్ సీనియర్లు నోరు మెదపకపోయినా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తనదైన శైలిలో అభ్యంతరం తెలుపుతూ చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం ఎంపికకు ఒక సిద్ధాంతం, విధానం ఉంటాయి. అందుకు విరుద్ధంగా నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి ప్రకటించుకోవడాన్ని తప్పుపడుతూ ట్వీట్ బాంబు పేల్చారు. కాంగ్రెస్ ను వ్యక్తిగత సామ్రాజ్యంగా మార్చుకునే ప్రయత్నాలు చేయడాన్ని నిఖార్సైన నేతలు, కార్యకర్తలు సహించరంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అప్పటి నుంచి మాటలతో మంటలు పుట్టిస్తున్నారు కోమటిరెడ్డి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి వాళ్ళను ఉద్దేశించి
చులకనగా అవమానకరంగా మాట్లాడితే బాధ అనిపించి ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను ట్వీట్ చేయడం జరిగింది. వీళ్ళకి మద్దతుగా నా మద్దతు ఎప్పుడు కొనసాగుతుంది. నిర్భయంగా ప్రజల పక్షాన నిలబడే డిజిటల్ మీడియా సోదరులందరికీ కూడా నేను మళ్ళీ మాటిస్తున్నా, మనం కోరుకున్న తెలంగాణ, అవినీతి రహిత తెలంగాణ, పేద ప్రజలకు అండగా ఉండే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే మనకు కావాలి, అటువంటి పాలకులే మనకు కావాలి. ఓ సీనియర్ నాయకుడిగా కరడుగట్టిన కాంగ్రెస్ వాదిగా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవులను అలంకరించిన వ్యక్తిగా ముఖ్యమంత్రికి పలు సూచనలు చేశారు రాజగోపాల్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం కాదు, ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలన్నారు కోమటిరెడ్డి. ఇంకా 3.5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని, ఆ తర్వాత ఎవరవుతారో చూద్దామని స్పష్టంగా చెప్పుకొచ్చారు. అందరూ కలిస్తేనే కాంగ్రెస్ కి అధికారం వచ్చిందన్నారు కేఆర్ఆర్. మీ భాష మార్చుకొని, మీ హవభావాలు మార్చుకొని, తక్కువ మాట్లాడి, మంత్రివర్గంలో ఇంకా చాలా అందరికి మాట్లాడే అవకాశం ఇచ్చి, మేధావులతో డిస్కస్ చేసి, రాబోయే రోజుల్లో ఏమంటారో ఒక మంచి ప్రశాంతమైన వాతావరణంలో, అంటే దాన్ని ఏమంటారంటే ఒక కూల్ మైండ్ తోటి, ఆవేశం అక్కర్లేదు. ఇంకా 3.5 ఏళ్ల గవర్నమెంట్ ఉంది, ముఖ్యమంత్రి మీరే ఉంటారు. ఆ తర్వాత ఎవరుంటారు అనేది అప్పుడు చూద్దాం. తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి నిర్ణయం చేద్దాం. అప్పటి వరకు మీరే ఉంటారు. అప్పటిదాకా ఆవేశపడకుండా, గంటలు మాట్లాడకుండా, ఆ గంటలు అనే స్పీచ్లు తక్కువ చేసి పని మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే మంచిదని చెప్పి నా సలహా. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు, అవినీతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కోమటిరెడ్డి. కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని సగటు కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 10 ఏళ్లు హస్తం శ్రేణులు పడ్డ కష్టాలను, నాడు అధికారంలో ఉన్న గులాబీ లీడర్లు చేసిన దుర్మార్గాలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అందుకే ఖుల్లంఖుల్లాగా గళమెత్తారు మునుగోడు ఎమ్మెల్యే. తాను ఎవరి మోచేతి నీళ్లు తాగనని, మునుగోడు ప్రజల కోసం అవసరమైతే మళ్లీ రాజీనామాకు సిద్ధమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడటం హస్తం పార్టీలో చర్చకు తెరలేపింది. పదవుల కోసం పాకులాడే వ్యక్తినైతే నా ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేసి, ఆనాడు కేసీఆర్ ప్రభుత్వాన్ని మునుగోడు ప్రజల కాళ్ల దగ్గర తీసుకొచ్చిన పదవికి రాజీనామా చేసి, అటువంటి వ్యక్తి నేను. మళ్ళీ నాకు పదవి కావాలంటే బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిండేవాడిని, ఎమ్మెల్యేగా గెలిచిండేవాడిని. కానీ ప్రజలు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ ద్వారానైతే మనం టీఆర్ఎస్ను ఓడించవచ్చు అంటే ఒక అడుగు వెనకకేసి ప్రజల కోసం అని చెప్పి కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అధిష్టానం హామీ మేరకు నేను మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి పోరాటం చేస్తున్నాను. నిజానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై వివిధ సందర్భాల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేస్తున్న విమర్శలు, ఆరోపణలు స్వపక్ష కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారన్నారు. 1, 2, 3, 4, 5, 6, 20 మంది ఉన్నారు. ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న. ఇప్పుడు కూడా రాబోయే రోజుల్లో సమయం వచ్చినప్పుడు వాళ్ళ బండారం బయట పెడతా. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర సంపద లూటీ విషయంలో కానీ, కాంట్రాక్టుల విషయంలో కానీ, భూముల విషయంలో కానీ, ఇసుక మాఫియా విషయంలో కానీ, ఏ విషయంలో సరే తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు అన్యాయం చేసే పని ఎవరు చేసినా బహిరంగంగా మాట్లాడతాం. తెలంగాణతో రాజగోపాల్ రెడ్డిది పేగు బంధం. రాష్ట్ర సాధనలో ఆయన పాత్ర కీలకం. తెలంగాణ తల్లికి బిడ్డకు ఉన్న బంధం ఆయనది. పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ కోసం తెగించి కొట్టాడిన నేతల్లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒకరు. ఆయన భువనగిరి ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ స్వప్నం సాకారమైంది. అందుకే తన కళ్ల ముందు తెలంగాణకు అన్యాయం జరిగితే ఊరుకోరు. అందుకే కాంట్రాక్టులు ఆంధ్రాలకు ఇవ్వడంపై ఆయన గుస్సా అయ్యారు. ఆయన మాటల్లో తెలంగాణ తపన, తండ్లాట స్పష్టంగా కనిపిస్తాయి. ఇది త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ రాష్ట్రం. ఎంతో మంది బలిదానాలు, ఎన్నో ఏళ్ల పోరాటం చేస్తే ఇది కాంగ్రెస్ పార్టీ ఆనాడు మేము పార్లమెంట్ సభ్యులుగా మేమందరం కొట్లాడి మా సహచర ఎంపీలతో కలిసి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. కాబట్టి ఈ రాష్ట్ర సాధనలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది. అధికారం శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు. తెలంగాణ సమాజం ఏం కోరుకుంటుంది? ఆత్మగౌరవం. కేఆర్ఆర్ వ్యాఖ్యల్ని తప్పుగా వక్రీకరిస్తున్నారు కొందరు ప్రత్యర్థులు. అర్థం చేసుకునే దాన్ని బట్టి ఏదైనా ఉంటది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కామెంట్లు కూడా అంతే. ఆయన వ్యాఖ్యలో మర్మం దాగి ఉంది. అర్థం కావాల్సింది చాలా ఉంది. అనేక మంది తనలో లోపాలు పెట్టుకుని వేరే దాంట్లో వెతుకుతారు, కానీ తనలో ఉన్న లోపాన్ని గుర్తించరు. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో పరిస్థితి కూడా ఇలాగే ఉంది. ఆ లోపాన్ని దూరం చేస్తేనే మనం ఏదైనా సాధించొచ్చు అంటున్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తెలంగాణ సమాజానికి అండగా ఉండాలి,
బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి, పేద ప్రజలకు అండగా ఉండాలని ఒక లక్ష్యంతో రాజకీయాల్లో ఉన్న నాటువంటి వ్యక్తిని కొంతమంది వ్యక్తులు మంత్రి పదవి రాలేదని అందుకనే మాట్లాడుతున్నారని చెప్పేసి అంటున్నారు. వాళ్ళందరికీ నాది ఒక్కటే సమాధానం, మంత్రి పదవి ఇప్పుడు కాదు. నేను టీఆర్ఎస్లోకి పోతానంటే కేసీఆర్ ఎప్పుడో మంత్రి పదవి ఇచ్చేవాడు.